తెలంగాణలో పలు జిల్లాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అకోలా నేషనల్ హైవే 161 ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 11 గంటలైనా రోడ్డుపై పొగమంచు వేయటం లేదు. హైవేపై వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు వాహనదారులు. సంగారెడ్డి జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా 5 చోట్ల ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరొక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. పొగమంచు కారణంగా రోడ్లపై సరిగా కనిపించకపోవడంతో 5 చోట్ల ప్రమాదాలు జరిగాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ ని పొగమంచు కమ్మేసింది. రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించినా సరే 4 మీటర్ల దూరంలో ఏముందో కనిపించట్లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్తున్నారు. మరోవైపు నగరవాసులను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. వారం 10 రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ చలికి గజగజ వణికిపోతోంది. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 8 డిగ్రీలుగా ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా సొనాలలో 8.5కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిర్మల్ జిల్లా పెంపిలో 9.5 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 10.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. हाँ